నేర చరిత్ర ఉన్న వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు. మరి గతంలో అతను చేసిన పాపాలు, దుర్మార్గాలు, మరి అరాచకాలు అన్నీ చేసి తన పాపం ఒకరోజు పండే విధంగా భగవంతుడు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతను ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక రీచ్ కాడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వ అనుమతులతో ఇసుక రీచ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ ప్రింటర్లు అవి ఎత్తుకొని వెళ్ళి డకాయిటీ కేసులో జైలుకు పోవడం జరిగింది. మరి దాంట్లో కొంతమంది అమాయకులను కూడా ఈ వ్యక్తి ఇరికించడం జరిగింది. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే భస్మాసురుడు టైపు వ్యక్తి. శివుడు భక్తుడు అని చెప్పి భస్మాసురుడికి ఆయన కోరిక మేరకు ఒక వరం ఇస్తాడు. మరి ఆ వరంలో భాగంగా భస్మాసురుడు తన నెత్తిన తనకి సహాయం చేసిన వరం ఇచ్చిన శివుడి మీద తల మీద చేయబెట్టాలనుకుంటాడు. మరి అతనికి సహాయపడిన వాళ్ళ మీద కూడా పెట్టాలనుకుంటాడు. మరి అలాంటి భస్మాసురుడికి సంబంధించిన వ్యక్తి ఈ సత్యనారాయణ రెడ్డి గారు. మరి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముందుగానే చెప్తున్నాడు సంజీవయ్య గారు, అతనికి తెలుసు కదా ఇతను భస్మాసురుడు లాంటాడని. అయ్యా, నువ్వేదంటే అది మాట్లాడితే ప్రెస్ మీట్ లో నాకు సంబంధం లేదు, నువ్వు జాగ్రత్తగా అదుపులో ఉండి మాట్లాడు. మరి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడితే మాట్లాడావు కాబట్టే ఇంత దూరం తెచ్చుకున్నావు అని పబ్లిక్ గా ప్రెస్ ముందరే సంజీవయ్య గారు, ఎక్స్ఎమ్మెల్యే సంజీవయ్య గారు చెప్పడం జరిగింది. నువ్వు భస్మాసురుడు లాంటాడు కాబట్టే, అతనికి కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండే సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం, సూలూరుపేట నియోజకవర్గం ఉండే పెళ్లకూరు మండలం ప్రశాంతంగా ఉండే మండలాన్ని నువ్వు సర్వనాశనం చేస్తున్నావు కాబట్టి అతను తప్పని పరిస్థితుల్లో ఇంకా కుదరక నీ కోసం రావాల్సి వచ్చి మరి ముందుగా కూడా నీకు ఇంటిమేషన్ ఇచ్చాడు, ఏ మాట్లాడినా కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి. మరి అలాంటి 33 సంవత్సరాల నేర చరిత్ర ఉన్న వ్యక్తివి నువ్వు జీపీ గారి గురించి, మరి అదేవిధంగా నెలవ సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడతావు. ఇందాక కట్టా రమణారెడ్డి గారు చెప్పినట్టు, అంటే ఆయన మీకు ఫ్యామిలీ దగ్గర కొంచెం రిలేషన్స్ కాబట్టి ఆయనకి తెలుసు అన్ని విషయాలు. పిచ్చి పట్టిందంటే వంశపరంగా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీకు నువ్వు జైలు నుంచి వచ్చావు, ఇసుక కేసులో నువ్వు డకాయిటీ కేసులో పోయావు. మరి అక్కడి నుంచి రాకేష్ రెడ్డి గారిని స్తంభానికి కట్టేసి మరి నువ్వు అమానుషంగా దుర్మార్గంగా ఆ వ్యక్తిని కొట్టి, మరి నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నువ్వు ఆ విధంగా కొట్టి వాళ్ళ ఇంట్లో పోయి మరి వాడిని ఆ పిల్లోని చెట్టుకేసి కొట్టింది కాకుండా మరి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ తండ్రిని తలకాయ పగలగొట్టావు. వాళ్ళ మహిళను కూడా జుట్టు పట్టి బయటకు లాగి నువ్వు హింసించిన వ్యక్తి దుర్మార్గుడు కాబట్టి మరి నీకు హైకోర్టు కూడా నీకు బెయిల్ 97 బెయిల్ ఇచ్చేదానికి నిరాకరించింది. లాస్ట్ కి మీ లాయర్లు చేతులు కాళ్ళు గడ్డాలు పట్టుకొని కోర్టు వారిని నీకు కండిషన్ బెయిల్ తో నువ్వు రావడం జరిగింది. మరి పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అయ్యా నువ్వు వచ్చినది కండిషన్ బెయిల్ తో, మరి నువ్వు ఏదంటే అది మాట్లాడమాక, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి కూడా మరి వాళ్ళకి కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి మరి వాళ్ళకు కూడా దరిద్రం పట్టుకుంటుందని చెప్పి కూడా వాళ్ళు కొన్ని దగ్గర చర్చించుకోవడం కూడా జరిగింది. మరి నువ్వు రాకేష్ రెడ్డిని కొట్టి నువ్వు 97 రోజులు జైల్లో ఉండి మరి నీకు కోర్టు కూడా నువ్వు మంచి కోర్టు ఎందుకు ఇదే నీకు
నీ మీద ఒకవేళ తప్పుడు కేసే కట్టుంటే నీకెందుకు ఇది బెయిలు? పక్కన వాళ్ళు పోయారు, నిన్ను నమ్మొచ్చారు, వాళ్ళు తెలియమని చేయబెట్టు బస్ మాస్టర్ మాదిగా, వాళ్ళకి 20 రోజులు రాలా బెయిల్? దాంట్లో నువ్వు కూడా సేమ్ ముద్దారే కదా. మరి నీకెందుకు 97 రోజుల దాకా బెయిల్ రాలేదు? హెచ్ఆర్సీ నుంచి ఎస్పీ గారికి, గతంలోనే ఎస్పీ గారికి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన ఎస్పీ గారికి హెచ్ఆర్సీ నుంచి నోటీస్ వచ్చి నిన్ను అరెస్ట్ చేయమన్నారు. కాబట్టి అప్పుడు నువ్వు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని, సంజీవయ్య గారి కాళ్ళు పట్టుకొని నువ్వు పోయి అరెస్ట్ను ఆపించుకున్నావు. కాబట్టి మరి ఆ నేర చరిత్ర కూడా మళ్ళీ కూడా హెచ్ఆర్సీని రాకేష్ రెడ్డి పోయి నోటీస్ పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ కూడా దాన్ని ఎస్పీ గారికి, ఇప్పుడున్న ఎస్పీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత నిన్ను మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల నువ్వు చేసిన దుర్మార్గం, అక్రమార్గం, చెట్టు కేసు కొట్టిన పెద్ద క్రైమ్, నేరం, అరాచకం కాబట్టి కోర్టు కూడా నీకు బెయిల్ ఇవ్వకుండా 97 రోజులు ఆపింది. మరి నీకు కండిషన్ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పింది, నువ్వు సాక్షులు బెదిరించడం కానీ, మరి అధికారులు వాళ్ళ దర్యాప్తు చేసే అధికారుల్ని బెదిరించడం కానీ, నువ్వు రాష్ట్రం వదిలిపోకూడదని, దేశం వదిలిపోకూడదని నీ పాస్పోర్ట్లు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నువ్వు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ పోయి నువ్వు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టాలి. ఏమయ్యా ఆ పెద్ద మహాతల్లి మీ భార్య, ఆమెకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తావా నువ్వు? ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఆమె కూడా. ఇదేమి కర్మ అని పెళ్లికి పిలుస్తావు. నువ్వు పెళ్లి, నీ కూతురికి 2 కూతుర్లు పెళ్లి చేసావు, పిలిచావు. పిలిచినప్పుడు నీకు గిఫ్ట్ ఇస్తున్నా చాలా మంది, నువ్వు గిఫ్ట్లు తీసుకోవాలా? ఓహో, జీపీ గారు నీకు గిఫ్ట్ ఇవ్వలేదని బాధ, అది ఇప్పుడు గుర్తొచ్చింది జైల్లో ఉండిన తర్వాత. జీపీ సారు నీకు గిఫ్ట్ ఏమైనా ఇవ్వలేదని బాధ ఏమో. పనికి మాటలు కాకపోతే గిఫ్ట్ ఇస్తే పెళ్లిళ్ళు, నీ 2 కూతురు పెళ్లిళ్ళు చేస్తే ఎంతో మంది నీకు గిఫ్ట్లు ఇచ్చుంటారు, ఎన్నో చేసుంటారు. మరి అదే విధంగా వాళ్ళు పెళ్లి పిలిచారు, గిఫ్ట్ ఇస్తారు. అది సాంప్రదాయం అది. నీ పనికి మాటలతో నీకు సహాయం చేసిన వాళ్ళు, అందుకే నేను బస్ మాస్టరు అంటున్నది. నీకోసం సంజీవయ్య 97 రోజుల నుంచి ఆ బెయిల్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు. లాస్ట్కి అతను చేసి పక్కన చేరి అతను ఎప్పుడు పెట్టాలనుకున్నావు. నువ్వు 2వ పేరు కూడా వాడాలనుకున్నావు. అది ఎవరి పేరు అనేది ఆ ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకే సంజీవయ్య నీకు ముందుగానే ఖండించాడు. నువ్వు ఏదంటే అది మాట్లాడితే నాకు సంబంధం లేదు, నువ్వు ఇలా చేసావు కాదు ఇంత దూరం వచ్చింది అని. మరి అలాంటి మనిషి నువ్వు. నీ నేర చరిత్ర తీసుకొని వచ్చేదానికి 10 పేజీలు వచ్చింది. ఈ 10 పేజీలు నేర చరిత్ర చదవమంటావా? ఇది నిజం కాదా అని చెప్పగలుగుతావా? నువ్వు ఎక్కడికైనా వచ్చి చర్చించేదానికి సిద్ధమా? ఏదేదో మాట్లాడతావు. ఎవరు ముందు అంటే వాళ్ళు, ఎవరు పైన ఉంటే వాళ్ళ పైన బురద తగ్గుతావు. చేసే పనికి మాల పనులు నువ్వు. గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరి ముందు వేసినది కేసు? రాజపాలెం, సిద్ధంగా రాజపాలెం కాదు. నువ్వు గ్రావెలు ఎత్తేస్తే కొండలు దోచుకుని వస్తే ఎవరి ముందు వేస్తున్నారు? అక్కడ సుబ్రహ్మణ్యం రెడ్డిని నువ్వు ఏ విధంగా తిట్టావు? నువ్వు గ్రావులు అడ్డంగా నువ్వు ఎత్తమాక అని చెప్పి అతను సుబ్రహ్మణ్యం రెడ్డి గారు వచ్చి రిటైర్డ్ ఆర్టీసీలో సంబంధించిన వ్యక్తి, అతను వచ్చి నేను ఈ ఊరు పౌరుణ్ణి, నువ్వు ఇక్కడ గ్రావులు ఎత్తేదానికి లేదు, మాకు ఇబ్బంది జరుగుతుంది, మా చెరువులు ఎండిపోతాయి, నువ్వు గ్రావులు ఎత్తే అని చెప్పి వస్తే అతన్ని ఏ విధంగా నువ్వు గలీజ్ గా తిట్టున్నావు? అవన్నీ కూడా ఫోన్ రికార్డులో లేవా? నేను అవుతా ఉన్నా నిన్ను. ఏమి ఇంకా కూడా నువ్వేదో సత్య హరిశ్చంద్రుడు పక్కింటాడు మాదిరి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు చెరువు ఏరికి స్వర్ణముఖి కట్ట పెట్టుంటే కట్టని నికరంగా నిట్టనిలంగా ఆ కట్టెత్తి ఒక వ్యక్తికి నువ్వు తోలి అతని కాదు నువ్వు డబ్బు తీసుకోలేదా? కట్ట ప్రభుత్వం రైతుల కోసం పోసిన కట్టది, పొర్లు కట్ట. ఆ పొర్లు కట్టని నువ్వు మట్టి కోసం, నీ మట్టి దారం కోసం ఆ పొర్లు కట్ట మొత్తం తోలేదా? నువ్వు 1 ట్రాక్టర్ తోలా, 2 ట్రాక్టర్లు తోలా, 3 ట్రాక్టర్లు తోలా అని అంటావు. నీ పనికి మాలిన మాటలు, నీ పనికి మాలిన చేష్టాలు
లారీలు టిప్పర్లు వేల లక్షల టన్నులు ఎత్తేసిన దొంగవు నువ్వు, దుర్మార్గుడు నువ్వు. నీ వల్ల నాయుడుపేట, పెళ్లకూరు, దొరవాసత్రం నువ్వు కొండలు ఎత్తేసిన దానివల్ల భూకంపం కూడా వచ్చింది. గతంలో కూడా చెప్పాను నేను. 2024లో నీ అరాచకాల దగ్గర ప్రకృతి కూడా ఎక్కువగా లాస్ట్కి భూకంపం వచ్చింది. అది అందరూ కూడా వచ్చింది. ఆ విధంగా అందరూ కూడా తగిలింది. అలాంటి దుర్మార్గుడు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఏదన్నా ఉంటే నువ్వు అభివృద్ధి బాటలో మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు, ముందుండి నడిపిస్తున్నారు. నీకు ఏదన్నా కావాలంటే అడుగు, ఇన్ఛార్జి గారిని అడుగు. మా ఇన్ఛార్జి గారు సంకనాకిన రోజుల్లో నువ్వు ఎందుకు? ఆయనకి ఏం సంబంధం రీచ్ గురించి? జీపీ గారికి ఏం సంబంధం రీచ్ గురించి? 2000 తమ్ముడు చైతన్య కృష్ణారెడ్డి చెప్పినట్టు 98 నుంచి 2000 సంవత్సరాల్లో వైన్ షాప్ వస్తే నాకు పిల్లలకి ఫీజులు కట్టుకునే లేదు, దానికి లేదని చెప్పి నువ్వు అక్కడ ప్రజల్ని ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదని చెప్పి ఒక ధర్నా మాదిరిగా క్రియేట్ చేసి ప్రజలంతా కూడా మభ్యపెట్టి నువ్వు జీపీ సార్ కాళ్ళు పట్టుకొని నాకు బతుకు జీవం లేదని చెప్పి నువ్వు బ్రాందీ షాప్ తెచ్చుకోలేదా? నువ్వు అక్కడ ఉండే ప్రజల్ని, నాయకులను అందరినీ కూడా నువ్వు మోసం చేయలేదని స్వార్థం కోసం ఇన్ని తప్పులు నువ్వు చేస్తూ మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ప్రశాంతంగా వచ్చావు. నీకు కండిషన్